హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కిచెన్లో తక్కువ టైం స్పెండ్ చేస్తూనే మనం ఎలా అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకోవచ్చో నేను ఎలా చేసుకుంటాను అనేది మీకు షేర్ చేస్తున్నానండి. నేనైతే వంట చేస్తూనే చాలా టాస్క్స్ అయితే చేస్తుంటానండి. షింక్లో ఉండే వెజల్స్ అవి క్లీన్ చేయడం, ఇంకేమైనా అదర్ యాక్టివిటీస్ ఉంటే చేస్తూ ఉంటానండి. దీనివల్ల ఏంటంటే మనకి టైం అనేది సేవ్ అవుతుంది, ఎక్కువసేపు కిచెన్లో ఉండకుండా. వంట కోసం ఒకసారి గిన్నెలు తోమడానికి ఒకసారి అలా కాకుండా మ్యాక్సిమం కిచెన్లో వర్క్ అంతా ఒకేసారి కంప్లీట్ అయ్యేటట్టు చూసుకోండి. అలానే మీరు గ్రైండర్స్ అవి ఇడ్లీ దోశ బ్యాటర్స్కి కావాల్సిన గ్రైండర్ వేయాలన్నా మీరు ఈ టైంలో పెట్టేసుకోండి కిచెన్లో ఉన్నప్పుడే. దీనికి ఏంటంటే మనం పొద్దున్న లేవగానే సోక్ చేసి పెట్టామనుకోండి, బియ్యం మినపప్పు ఇలాంటివి కావాల్సినవి మనం వంట చేసే టైంకి, ఆఫ్టర్నూన్ టైంకి కరెక్ట్గా మనకి నాని ఉంటాయి కదా, మనం ఆ టైంలో గ్రైండింగ్ అనేది చేసుకోవచ్చు. స్పెషల్గా మళ్ళీ దానికి టైం మనం కేటాయించాల్సిన అవసరం లేకుండా. నెక్స్ట్ గ్రైండర్ అవుతూ ఉండగానే నేను ఇడ్లీ రవ్వకి ఎంత కావాలో క్వాంటిటీ అది నానబెట్టి కడిగేస్తున్నానండి. గ్రైండింగ్ అయ్యేలోపు మనం దీన్ని కూడా పిండేసి పెట్టుకుంటే ఈజీగా మనం అందులో కలిపేయచ్చు. నేనైతే ఇలానే చేసుకుంటానండి నా వర్క్ని. ఇప్పుడు పిండేసి పెట్టాను కదా, రవ్వలో ఇడ్లీ బ్యాటర్ అనేది కలిపేస్తున్నాను. నెక్స్ట్ అయితే దోశకు కూడా వేరే బౌల్లోకి తీసుకున్నానండి. హాఫ్ ఏమో ఇడ్లీకి, హాఫ్ దోశకి రెడీ చేస్తున్నాను నేనైతే. ఇంక ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఇమీడియట్గా గ్రైండర్ క్లీన్ చేసేయాలండి. గ్రైండర్ అనేది డ్రై అయ్యిందంటే దాన్ని క్లీన్ చేయడం చాలా కష్టం. ఇలా వెట్గా ఉన్నప్పుడే క్లీన్ చేసుకుంటే ఈజీగా అయిపోతుందండి. ఇది క్లీన్ చేసిన తర్వాత మంచి సన్లైట్లో పెట్టుకోవాలండి. బాల్కనీ ఉంటుంది కదండి, చిన్నదైనా సరే అక్కడ మనం డ్రై చేసుకోవడం బెటరు. లేదంటే బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుందండి లోపల. మన రోజు వాడే గిన్నెలైనా అంతేనండి, సన్లైట్లో అయితే కాసేపు డ్రై చేసుకోవాలి, ఇంట్లో పెట్టేసి వదిలేయకూడదు. అలానే ఇంకా బెడ్రూమ్లో బుక్స్ కప్బోర్డ్ని మనం ఏంటంటే ఏవైనానండి, బుక్స్ అనే కాదు, ఏవైనా కప్బోర్డ్స్ ఉంటాయి కదా, వీక్లీ వన్స్ అయినా సరే ఇలా మనం క్లాత్ పట్టుకొని క్లీన్ చేస్తే కొంతవరకు మనకు చూడడానికి ఆర్గనైజ్డ్గా కనిపిస్తుందండి. అలానే సోఫాస్లో కూడా మనం బట్టలు అవి పెడుతూ ఉంటాం కదా, కానీ ఎప్పటికప్పుడు తీసేయడం వల్ల మనకి చూడడానికి ఇలా ప్రశాంతంగా నీట్గా అనిపిస్తుంది. అలాగే మీ ఇంట్లో ఏమైనా హోమ్ అప్లయన్సెస్ ఉంటాయి కదా, టీవీలు, సిస్టమ్స్ ఇలాంటివన్నీ, ఇవి కూడా ఒక 3 డేస్కి కానీ 1 వీక్ ఒకసారి కానీ అలా మనం డస్ట్ అయితే తుడుచుకోవాలండి. చూడటానికి మనకి కొంచెం బాగా అనిపిస్తుంది అన్నమాట అలా చేసుకోవడం వల్ల. నెక్స్ట్ డైనింగ్ టేబుల్ విషయానికి వస్తే, ఎప్పుడైనా మ్యాక్సిమం ఫ్రీగా ఉంచుకోవాలండి. డైనింగ్ టేబుల్ స్పేస్ అనేది ఎక్కువ ఉంచుకోవాలి, అన్నీ పెట్టేయకూడదు దానిపైన. ఈ విధంగా మనం డస్ట్ అనేది కొంచెం మనం క్లీన్ చేసుకుంటే కొంచెమైనా ఆర్గనైజ్డ్గా కనిపిస్తుందండి చూడడానికి. ఇంకా ఆఫ్టర్నూన్ కొంచెం ఖాళీ ఉంటుంది కదండి, ఈ విధంగా మనం మార్నింగ్ టైంలోనే మ్యాక్సిమం వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటే హోమ్ మేకర్స్కి ఆఫ్టర్నూన్ పిల్లలు వచ్చే టైం వరకు మనకు కొంచెం టైం దొరుకుతుంది కదా. అలాంటి టైంలో మీరు ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేస్తున్నా మీరు ఈ టైంని యూటిలైజ్ చేసుకోవచ్చండి. అలానే కొంతమంది టైలరింగ్ క్లాసెస్ ఇలాంటివి కూడా చూస్తూ ఉంటారు కదండి.
సోషల్ మీడియాలో కానీ లేదంటే డైరెక్ట్గా వెళ్ళి నేర్చుకున్న వాళ్ళు కూడా ఉంటారు. లేదంటే డిఫరెంట్గా ఆన్లైన్ కోర్సులు ఏమైనా చేసిన వాళ్ళు కూడా ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఈ టైంని మనం యూటిలైజ్ చేసుకోవచ్చండి. ఈ రకంగా మనం ప్లాన్ చేసుకోవడం వల్ల ప్లాన్ చేసి పెట్టుకుంటే ఖచ్చితంగా మనకి సక్సెస్ అనేది వస్తుందండి. దేనికైనా ప్లానింగే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. లేదంటే టైం అనేది మనకు ఎంతైనా సరిపోదు. ఇదండి నా డైలీ రొటీన్ అనుకోండి. మీకు గనక నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి అందరికీ.